హలో గైస్! ఈరోజు ఒక బ్యూటిఫుల్ విల్లా అయితే చూపిస్తాను ఈ వీడియోలో. హౌస్ అయితే చాలా బాగుంది. ఈ ఏరియా నేమ్ తిరుమేనహల్లి. ఇది మనకి తనిసంద్ర దగ్గర వస్తుంది. అండ్ ఈ విల్లాస్ టోటల్ 28 విల్లాసే. చాలా చిన్న సొసైటీ. సో ఇప్పుడు విల్లా ఎలా ఉందో చూద్దాము. ఇది అవుట్ సైడ్ లుక్ ఒక్కసారి వీడియో అయితే తీశాను. నిజంగా చాలా స్పేషియస్‌గా అన్ని రూమ్స్‌కి వెంటిలేషన్, బాల్కనీస్ అన్నీ మంచిగా ఉంది. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే ఫోయర్ అండ్ ఇది G+2 ఫ్లోర్స్. హౌస్ అంతా కూడా వాళ్ళు ఇంటీరియర్ వర్క్ జరుగుతుందని పైన ఒక షీట్ అయితే వేసేశారు. సో ఇదైతే మనకి టీవీ యూనిట్ అండ్ మొత్తం ఇంటీరియర్ వర్క్ అండ్ పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి. న్యూ హౌస్ ఇది. సో ఇది వచ్చేసి డైనింగ్ అండ్ క్రాకరీ యూనిట్. సో ఇది కింద వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి అటాచ్డ్ రాదు, పక్కన వస్తుంది. అండ్ కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చాలా బిగ్ సైజ్ కూడా. కిచెన్ పక్కనే మనకి యూటిలిటీ కూడా ఉంటుంది. కానీ కిచెన్ బిగ్ సైజ్ ఉంటే లేడీస్కి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ టైం లేడీస్ కిచెన్లోనే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడైతే ఇక్కడ బాల్కనీ చూపిస్తాను. జస్ట్ ఒకసారి పైనంతా మీకు చూపిస్తున్నాను. ఇలా ఇది ఫస్ట్ ఫ్లోర్, అది సెకండ్ ఫ్లోర్. అక్కడ కూడా మొత్తం వీడియో తీసాను, అంతా చూపిస్తాను. సో ఇదైతే మనకి బాల్కనీ. సో బాల్కనీ వ్యూ కూడా మంచిగా ఉంది. అంటే ఆపోజిట్ కూడా విల్లాస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్, అది కూడా బ్లాక్ కలర్ కాబట్టి ఫుల్ షైనింగ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా వాళ్ళు టీవీ యూనిట్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పారు. రూమ్ అయితే కాట్ కూడా 6x6 అండ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇదైతే డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమ్లోనే ఫుల్ వార్డ్రోబ్స్ ఇచ్చేసారు 2 సైడ్స్. అండ్ ఇది ఇంకా వాష్రూమ్ కూడా అంత చిన్నగా ఏం లేదు, కొంచెం మంచిగానే స్పేషియస్గానే ఇచ్చాడు, బాగానే ఉంది. సో ఇప్పుడైతే బాల్కనీలోకి వెళ్ళిపోదాము. బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్కి ఇంటీరియర్ వర్క్ అయితే చేసున్నారు. సో ఇదైతే బాల్కనీ కూడా మంచిగా స్పేషియస్గానే ఉంది. అంత చిన్న బాల్కనీ అయితే కాదు. సో ఇప్పుడైతే ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. ఈ విల్లాస్కి ఆపోజిట్లోనే లేక్ ఉంది. అందువల్ల ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా మనకి కూల్గా ఉంటుందని చెప్పారు. సో ఇదైతే ఇంకో బెడ్రూమ్. అండ్ వీళ్ళు ప్రతి బెడ్రూమ్కి కాట్ కూడా వాళ్ళే ఇస్తామని చెప్పారు. అంటే సెమీ ఫర్నిష్డ్లా. సో దీనికైతే అటాచ్డ్ వస్తుంది మనకి. బట్ రూమ్ సైజ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అంత బిగ్ సైజ్ కాదు. ఇంటీరియర్ వర్క్ అయితే ప్రతి రూమ్లో మంచిగా ఇచ్చారు. సో ఇదైతే ఈ రూమ్కి ఉన్న బాల్కనీ. అంత బిగ్ సైజ్ కాదు, బట్ ఓకే. అండ్ బ్యాక్ వ్యూ మనకి మొత్తం విల్లాస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. టోటల్ 4 బెడ్రూమ్స్ ఇచ్చాడు. అండ్ 4 బెడ్రూమ్స్ విత్ 4 వాష్రూమ్స్ అండ్ స్టోర్ రూమ్ కూడా ఉంది. నిజంగా చాలా స్పేషియస్గా అనిపించింది. అంటే నా అలాగే ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళకి బాగా సెట్ అవుద్ది అనిపించింది. థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇదైతే స్టోర్ రూమ్ అని చెప్పాను కదా, అది. అండ్ ఇక్కడ ఆఫీస్ వర్క్ కూడా ఇలా సెటప్ చేశారు. అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూపిస్తున్నాను. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి కూడా వ్యూ పెట్టేలాగా మంచిగా సెట్ చేశారు. ఇదైతే ఇక్కడ ఇంకో మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ బాల్కనీ కూడా ఇక్కడ చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది. ఇది ఆ బాల్కనీ నుంచి వ్యూ. ఫుల్ విల్లాసే కనిపిస్తున్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ వీళ్ళు 2 ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి అండ్ సెకండ్ ఫ్లోర్లో ఒకటి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఒక రూమ్ ఫుల్ వార్డ్రోబ్స్ పెట్టేశారు. నిజంగా వార్డ్రోబ్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. కాకపోతే లైట్ ఆన్ చేయకపోవడం వల్ల కొంచెం డార్క్గా ఉంది అంతే. సో సెకండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ ఆపోజిట్గా ఒక డోర్ ఉంది కదా, అదైతే మనకి వాషింగ్ ఏరియాకి, అంటే క్లోత్స్ అన్ని డ్రై చేసుకోవడానికి అలా వాషింగ్ ఏరియాకి కూడా ఇచ్చాడు. నిజంగా హౌస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది చిన్న సొసైటీ 28 విల్లాస్ అని చెప్పాను కదా, కానీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. పార్టీ హాల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా అన్నీ ఉన్నాయి. అండ్ 2 సైడ్స్ ఎంట్రీ. అండ్ ఈస్ట్ సైడ్ కొన్ని ఫ్లాట్స్ కట్టాడు, వెస్ట్ సైడ్ కొన్ని ఫ్లాట్స్ కట్టాడు. విల్లా మాత్రం చాలా బాగుంది. 4 బెడ్రూమ్స్, 4 వాష్రూమ్స్ అండ్ విత్ సెమీ ఫర్నిష్డ్, అంటే మనకి బెడ్స్ కూడా ఇస్తున్నాడు. హౌస్ అయితే చాలా బాగుంది. 4 బెడ్రూమ్స్, 4 వాష్రూమ్స్ అండ్ ప్రతి బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అండ్ బెడ్ కూడా ఇస్తున్నాడు. అండ్ ఫుల్ ఆఫ్ ఇంటీరియర్ వార్డ్రోబ్స్. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియో నేను షార్ట్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ లెంగ్త్ ఎక్కువైంది. హౌస్ మొత్తం తీయాలి కాబట్టి అందువల్లే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.